ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఉర్రుగొండ గ్రామ ప్రజలందరికీ ఖచ్చితంగా తీసుకొస్తాను. ప్రజెంట్ మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో సన్న బియ్యం అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు మనకు 13 వచ్చినాయి. నిరుపేదలకు ఇచ్చేసాం. అన్నీ కూడా వచ్చే సెకండ్ విడతలో 22 ఇల్లు వరకు వస్తున్నాయి. మనకు ఖచ్చితంగా అందరినీ ఎంక్వైరీ చేసి ఉర్రుగొండలో ఉన్న పేదలకు ఖచ్చితంగా పంచిపెడదాం. అట్లాగే ఉర్రుగొండని గత 30-40 సంవత్సరాల నుంచి అంధకారంలో ఉంది. ఎక్కడి గుంతలు అక్కడనే, ఎక్కడి పరిపాలన అక్కడే ఉండిపోయింది. 40-50 సంవత్సరాల వెనుకడుగులో ఉంది మన ఉర్రుగొండ. కాబట్టి ఉర్రుగొండలో ఖచ్చితంగా ఉంగరం గుర్తు కొట్టేసి గుడిసె రామకృష్ణ అనే అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ అధికారంలో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా నేను రామారెడ్డి గారి శిష్యులు సర్వోత్తమ్ రెడ్డి గారి ద్వారా, వేనారెడ్డి గారి ద్వారా, మన మండల నాయకుల ద్వారా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఉర్రుగొండని సస్యశ్యామలంగా ఉంచి నిధులు తీసుకొచ్చి ఉర్రుగొండని అభివృద్ధి చేస్తానని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న ఉచిత పథకాలు మహిళలకు ఫ్రీ బస్ అయితేనేమి, సన్నబియ్యం అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, ఫ్రీ కరెంటు, గ్యాసు, ఇవన్నీ కూడా పెన్షన్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేదవారికి అందే విధంగా నన్ను సర్పంచ్గా గెలిపించండి. మీ ఆశీస్సులు నాకు ఖచ్చితంగా కావాలి. ఉంగరం గుర్తుపై ఓటేసి రేపు 14వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉర్రుగొండ ప్రజలకు